ఆ విషయంలో రాజీ కుదిరిందా? లోటస్ ఫండ్ షర్మిలాకైనా కాస్త వెనక్కి తగ్గిన జగన్ ఇంటి పోరు నుంచి దూరంగా. వైసీపీ అధినేత జగన్ వర్సెస్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ దుమారం ఓ రేంజ్లో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమి వరకు దారితీసింది. తీవ్ర స్థాయిలో షర్మిల జగన్పై యాంటీ ప్రచారం చేశారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏం జరిగినా దానిని జగన్ పాలనకు అంటగట్టి విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు టార్గెట్కు కారణం వారసత్వపు ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ విషయంలో జగన్, షర్మిలాల మాతృమూర్తి కూడా ఏం చేయలేకపోయారన్న వాదన ఉంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లోని లోటస్ పాండ్ను తమకిచ్చేయాలనేది షర్మిల డిమాండ్ చేస్తున్నారని ఏడాది కాలంగా చర్చ నడుస్తుంది. ఈ విషయంలో జగన్ పంతానికి పోయారని, దాన్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని కూడా కొన్నేళ్లు విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోటస్ పాండ్ల షర్మిల వశం అయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. షర్మిల తనపై దూకుడు తగ్గిస్తేనే తప్ప రాజకీయంగా తాను పుంజుకునే పరిస్థితి లేదని జగన్ భావించారని వైసీపీకి చెందిన అత్యంత విశ్వసనీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులతో పోరాటం చేయొచ్చు, కానీ సొంత వారే పగవారే సూటిపోటి మాటలతో విమర్శలు గుప్పిస్తే ఎలా అన్నది జగన్ మాటగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నేత వైఎస్ కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ద్వారా మంత్రాంగం జరిపినట్లు తెలుస్తుంది. దీంతో లోటస్ పాండ్ను జగన్ వదులుకున్నారని తాజాగా తెలిసిన విషయం. ఈ పరిణామాలతోనే షర్మిల తగ్గుతున్నారని, అన్నను టార్గెట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిలో ఎంత నిజం ఉంటున్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే 3 రోజుల కిందట కూడా జగన్ను షర్మిల దుయ్యబట్టారు. ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించినందునే బుడమేరు పొంగి ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయని ఆమె వ్యాఖ్యానించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.